కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ కాన్వాయ్పై దాడి ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. జగన్ ని ఒక పథకం ప్రకారం అంతమొందించే కుట్ర కూటమి సర్కారు చేస్తోందని ఆరోపించారు. సీనియర్ జర్నలిస్ట్ 40 సంవత్సరాలు ఆయన జర్నలిజంలో ఉన్నాడు. ఆయన ఖండిస్తున్నాడు. ఒకవైపు మీరు మాట్లాడొద్దు తప్పు అని ఆయన్ని కేసులో పెట్టారు. నిన్న హైకోర్టు కూడా మొట్టికిలేసింది. ఎస్సీ ఎస్టీ యాక్ట్, దానికి కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్. మరి దీన్ని ఏ రాజ్యాంగం అంటారో? లోకేష్ రాజ్యాంగం ఇది. అయితే జడ్జి గారు అసలు ఆ కేసు ఆ సెక్షన్ ఎలా వర్తిస్తో తీసేయమని చెప్పాడు అన్న. మరికొన్ని సెక్షన్లు తొలగించారు. అంటే కావాలని కక్ష సాధింపు చర్యతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో లేకుండా చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించాలని చెప్పి ఒక ఏకైక లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. రాజధాని మీద మాట్లాడారని చెప్పి అక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాన్వాయ్ మీద దాడి చేసే కార్యక్రమం చేయటం, ఒక ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి మీద ఈ విధంగా దాడి జరగటం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించాలనే ఒక పథకం ప్రకారం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పని